ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. ఈ ఆత్మీయమైనటువంటి సందేశాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా షాలేబ్ మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారందరూ ఒకసారి తీసి చూసినట్లుగైతే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదువుదాం. 14వ వచనము, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపడు. 15వ వచనం మనం చూసినట్లయితే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రియులరా, గమనించండి, ఈ రెండు మనస్తత్వాలు కలిగినటువంటి జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిత్వము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిత్వము. ప్రకృతి సంబంధము కలిగినటువంటి వ్యక్తిలో ఉండేటటువంటి విషయాలను మనం గమనించినట్లయితే, ప్రకృతి సంబంధికి ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే 14వ వచనంలో చాలా క్లియర్గా రాయబడినటువంటి మాట, దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ప్రియులారా, గమనించండి, ప్రకృతి సంబంధిలో ఉండేటటువంటి మనస్తత్వం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అతను అంగీకరింపడు, అవి అతనికి ఎలా ఉంటాయి అంటే వెర్రితనముగా ఉంటాయి. ఈరోజు ప్రకృతి సంబంధులను మనం చాలామందిని, లోక సంబంధులను మనం చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. వారు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచనతో పాటు లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమిస్తూ ఉంటారు, లోక సంబంధమైనటువంటి వాటిని ఆశిస్తూ ఉంటారు. వీరినే ప్రకృతి సంబంధులు అంటారు. సృష్టిని ఆరాధిస్తూ ఉంటారు, సృష్టికర్తను మర్చిపోతూ ఉంటారు. సృష్టిని ఆరాధించినటువంటి ప్రజలు సృష్టికర్తను మర్చిపోతుంటారు. వారినే ప్రకృతి సంబంధులు. ఈ ప్రకృతి సంబంధుల మనస్తత్వం ఎలా ఉంటుందయ్యా అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు వారికి వెర్రితనముగా ఉంటాయంట. మొట్టమొదటిగా వారు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ శరీరము వేరు, ఆత్మ వేరు. ఆత్మ యుగయుగములు జీవించగలుగుతుంది, ఆత్మ చూడగలుగుతుంది, ఆత్మ మాట్లాడగలుగుతుంది, ఆత్మ నిత్య జీవానికి వెళ్ళగలుగుతుంది. ఈ ఆత్మ వేరు. ఈ శరీరములో ఆత్మ ఉన్నంతసేపే ఈ శరీరానికి విలువ. ఈ శరీరములో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరానికి విలువ లేదు అన్నటువంటి సత్యము వారు గ్రహించలేక ఈ మాటలు, ఆత్మ వేరు శరీరము వేరు అన్నటువంటి మాటలు వారికి వెర్రితనముగా కనిపిస్తూ ఉంటాయంట. ప్రియులారా, గమనించండి. అయితే ఒక ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా మారాలి అంటే వారికి ఆత్మ సంబంధము కలిగినటువంటి వ్యక్తి అవసరమై ఉన్నాడు. దీనిలో ఏ సందేహం లేదు. ఒక ప్రకృతి సంబంధి శరీరాన్ని ప్రేమించేటటువంటి వారు, లోకాన్ని ప్రేమించేటటువంటి వారు, ఆత్మను ప్రేమించేటట్లుగా పరలోక రాజ్యము వైపు వారు మళ్ళాలి అంటే ఆత్మ సంబంధి వారి దగ్గర నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ద్వారానే ఒక ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా మారతాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. బైబిల్లో ఒక వ్యక్తిని మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తిని మనం గనక గమనించినట్లుగైతే అతడు ప్రకృతి సంబంధిగా ఉండి
ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులరా, గమనించండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 10-11 వచనాలను మనం గమనించినట్లయితే నయమోను అనేటటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి మనస్తత్వము కలిగినటువంటి వ్యక్తి అయ్యా అంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట, వెర్రితనము కలిగినటువంటి వాడు, కోపము కలిగినటువంటి వాడు, రౌద్రుడు అని బైబిల్లో సెలవిస్తూ ఉంది. ఎలాంటి వ్యక్తి నయమోను అంటే? సైన్యములకు అధిపతే, పరాక్రమము కలిగినటువంటి వాడే, ఎక్కడికి వెళ్ళినా విజయముతో తిరిగి రాగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తే. అయితే ఇతడు కోపము కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, వెర్రితనము కలిగినటువంటి వ్యక్తి, రౌద్రుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నిజమే. నయమోనును మనం గమనించినట్లయితే మొట్టమొదటి వచనములో రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ చాలా క్షుణ్ణంగా రాయబడినటువంటి మాట, సిరియు రాజైన సైన్యాధిపతి అయిన నయమోను అను ఒకడుండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. ప్రియులరా, గమనించండి, ఈ నయమోను అనేటటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తూ ఉన్నాడు. ఆ విజయాన్ని కలుగజేస్తుంది ఎవరయ్యా అంటే యెహోవాయే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నేను ఒక మాట అడగాలని ఆశపడుతూ ఉన్నాను. నయమోను దేవుని భక్తుడా? యెహోవా భక్తుడా? విశ్వసించినటువంటి వాడా? కానీ ఇక్కడ సెలవిస్తున్న మాట, యెహోవాయే అతనికి విజయము కలుగజేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా నయమోనుకి విజయమే, ఎక్కడికి వెళ్ళినా గెలిపే, ఓటమి అనేటటువంటిది లేదు. ధైర్యము కలిగినటువంటి వాడు, పరాక్రమము కలిగినటువంటి వాడు, రౌద్రము కలిగినటువంటి వాడు, ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని శాతపట్టుకుని వస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఈ విజయాన్ని కలుగజేస్తుంది ఎవరయ్యా అంటే యెహోవాయే. ఆయన భక్తుడా అంటే ఆయన భక్తుడు కాదు. ఆయన మీద ఆధారపడినటువంటి వాడు అంటే కాదు, ఆయన మీద ఆధారపడినటువంటి వాడు కాదు. అయితే ఎందుకు కలుగజేస్తున్నాడు అయ్యా అంటే అక్కడ రాయబడినటువంటి మాట, అసలు నయమోను ఏ దేవతను ఆరాధించేటటువంటి వాడు అంటే అక్కడ రాయబడి ఉంది. 18వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలోనికి చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాకని నయమోనును చెప్పగా. బాగా గమనించండి, ఇతను ఎవరిని ఆరాధించేటటువంటి వాడంటే రిమ్మోను దేవతను ఆరాధించేటటువంటి వ్యక్తి. మరి రిమ్మోను దేవతను నయమోను ఆరాధిస్తూ ఉంటే మరి యెహోవా అతనికి సహాయం ఎలా చేస్తూ ఉన్నాడు? రిమ్మోను దేవతను ఆరాధించేటటువంటి వాడు, పరాక్రమము కలిగినటువంటి వాడు, ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి వాడు, యెహోవా సహాయము నాకు దొరుకుతుందని గ్రహించలేనటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు సహాయము పొందుకొని విజయాన్ని సాధిస్తున్నాడంటే యెహోవా సహాయాన్ని పొందుకొని అతడు విజయాన్ని సాధిస్తున్నాడు అని చెప్పట్లో ఏ సందేహం లేదు. ఇక్కడ అంటున్నాడు రిమ్మోను దేవతను ఆరాధించేటటువంటి వాడట. మరి ఎందుకు అతనికి సహాయము చేశాడు అంటే 145వ కీర్తన 9వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది. 149వ కీర్తన 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, 145వ కీర్తన 9వ, యెహోవా
అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా అందరికీ ఉపకారంట. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే అందరికీ ఉపకారము చేసేటటువంటి దేవుడు. ఆ ఉపకారము చేసేటటువంటి దేవుడే నయమోనుకు కూడా ఉపకారం చేశాడు. ప్రియులారా, గమనించండి. కానీ నయమోను ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తున్నాడు అంటే రిమ్మోను దేవత వలన అనుకుని భ్రమ చెందుతున్నాడు. కానీ యెహోవా సహాయం వలన అతను గెలుపొందుతున్నాడు అన్నటువంటి సత్యాన్ని తాను గ్రహించలేకపోయాడని చెప్పటంలో ఏ సందేహం లేదు. ఇంకొక మాటను కూడా మనం గనక గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయము 45వ వచనములో మనం గనక చూసినట్లయితే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చెడ్డవారిని మంచివారిని ప్రేమించగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మనం ఆరాధించేటటువంటి దేవుడని చెప్పుటలో ఏ సందేహం లేదు. ప్రియులరా, గమనించండి. నయమోనుకి సహాయము చేసినటువంటి దేవుడు, ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని తన సొంతం చేసినటువంటి దేవుడు యెహోవాని గ్రహించలేకపోయాడు. పరాక్రమము కలిగినటువంటి వాడైనప్పటికీ, ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించగలిగినటువంటి వాడైనప్పటికీ, ధైర్యము కలిగినటువంటి వాడైనప్పటికీ, సైన్యానికి అధిపతి అయినప్పటికీ తన శరీరములో ఒక అనారోగ్యము చోటు చేసుకొని ఉన్నది. అది కుష్టు వ్యాధి. అక్కడ రాయబడినటువంటి మాట ఆ రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయములో మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయం 1వ వచనములో మనం గమనించినట్లయితే, సిరియా రాజు అయిన సైన్యాధిపతి అయిన నయమోను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందిన వాడైన అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠిరోగి. ప్రియులరా, గమనించండి. పరాక్రమము కలిగినటువంటి వాడే, గౌరవింపబడినటువంటి వాడే, ధనవంతుడే, సాంపద్యము కలిగినటువంటి వాడే, పలుకుబడి కలిగినటువంటి వాడే. అయితే అతనికి ఏం కలిగి ఉన్నదయ్యా అంటే కుష్టు వ్యాధి కలిగి ఉన్నది. ఈ కుష్టు వ్యాధి అతన్ని కృంగదీస్తూ ఉన్నది. ఈ కుష్టు వ్యాధి అతన్ని కలవరపరుస్తూ ఉన్నది. అందరి మధ్యలోనికి వెళ్ళినప్పుడు అందరూ తనను జైకొడుతూ ఉంటే తనకు సంతోషం కలుగుతుంది. కానీ ఇంటికి వచ్చి తన గదిలోనికి వెళ్ళి యుద్ధ వస్త్రములన్నీ కూడా విప్పివేస్తూ ఉన్నప్పుడు తనలో ఉన్నటువంటి ఆ వ్యాధిని చూసుకొని తనకు తానుగా కుమిలిపోయేటటువంటి వాడు, కలవరము చెందేటటువంటి వాడు, ఎంత పరాక్రమశాలి అయినప్పటికీ ప్రియులరా ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఒక మాటను జ్ఞాపకం చేయనా, ఈ ప్రకృతి సంబంధి ఇతను అని చెప్పుటలో ఏ సందేహం లేదు. ఈ ప్రకృతి సంబంధి ఒక దినాన ఇశ్రాయేళ్ల ప్రజల మీదకి యుద్ధానికి వెళితే వారిని ఓడించి వారికి కలిగినటువంటి వాటిని చేతబట్టుకొని వారిలో ఉన్నటువంటి ఒక చిన్న దానిని తీసుకుని వచ్చాడట. నయమోను భార్యకు పరిచారకురాలుగా ఉంచాడట. ఈ నయమోను భార్యకు పరిచర్య చేస్తున్నటువంటి ఆ చిన్నది ఈ రాజుకు కుష్టు వ్యాధి ఉందన్నటువంటి సత్యాన్ని గ్రహించి తన భార్యతో చెబుతూ ఉందట. నయమోను భార్యతో చెబుతూ ఉన్నది ఒక చక్కని మాట చెబుతూ ఉన్నది. ప్రియులారా, గమనించండి. ఏంటి ఈ మాట అంటే ఆ 3వ వచనములో, అది సోమ్రోనులోనున్న నా ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు వలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టు రోగము బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. ప్రియులరా, నమ్మకమైనటువంటి పనికత్తె, నమ్మకమైనటువంటి పరిచారకురాలు, దేవుని మీద ఆధారపడినటువంటి కుమార్తె, ఇశ్రాయేలీల మధ్యలో నుంచి వచ్చినటువంటి చిన్నది, మొట్టమొదటిగా ఈ ప్రకృతి సంబంధుల మధ్యలో పనికత్తిగా ఉండి సువార్తను ప్రకటన చేస్తుంది. ప్రియులరా, సువార్తను ప్రకటన చేస్తుంది.
ఒక ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా మారాలి అంటే ఆత్మ సంబంధి మొట్టమొదటిగా సువార్తను ప్రకటన చేయాలి. ఈ పని చేసుకునేదానికి నాకెందుకులే ఈ గోల అనుకోవడం లేదు, కానీ తన తండ్రి ఇంట ఉన్నటువంటి ఒక దైవ సేవకుడిని ఆత్మ సంబంధిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ప్రకృతి సంబంధికి పరిచయం చేస్తుంది. ప్రియులారా, చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏమనుకుంటారంటే నేను మాత్రమే బాగుండాలి, అందరూ నాశనం కావాలి. ఇది చెడ్డ తలంపు అంటారు. ఎలాంటిది చెడ్డ తలంపు? నేను మాత్రమే బాగుండాలి, అందరూ నాశనం కావాలి. మరొక తలంపును గనక మనం గమనిస్తే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇది ఆ మంచి మనస్తత్వం అని చెప్పుటలో ఏ సందేహము లేదు. బాగా గమనించండి, నేనేమైపోయినా పర్వాలేదు, అందరూ బాగుండాలి, ఇదొక మనస్తత్వము. ఇది క్రీస్తు మనస్తత్వము. దేవునికి స్తోత్రం. నేను మాత్రమే బాగుండాలి, అందరూ నాశనం కావాలి, చెడ్డ మనస్తత్వం ఇది. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, ఇది మంచి మనస్తత్వము. నేనేమైపోయినా పర్వాలేదు, అందరూ బాగుండాలి అనేటటువంటిది క్రీస్తు మనస్తత్వము. ఈ క్రీస్తు మనస్తత్వము కలిగినటువంటి ఈ ఆత్మ సంబంధురాలైనటువంటి ఈ పని చేస్తున్నటువంటి చిన్నది నయమోను భార్య దగ్గరికి వెళ్ళి ఒక దైవ సేవకుడును పరిచయం చేస్తూ ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, దైవ సేవకుడును పరిచయం చేయగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఈమె స్వార్థను ప్రకటన చేస్తుంది. ఏమని ప్రకటన చేస్తుంది అంటే, అది సోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండ వలెననియు నేనెంతో కోరుచున్నాను. సోమ్రోను పట్టణములో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, నన్ను ఇప్పుడు ఏలుతున్నటువంటి నా యజమానుడు, నా ఏలినవాడు కలిగినటువంటి కుష్ఠవ్యాధి నా యజమానుడైన నా ఏలినవాడినైనటువంటి సోమ్రోలో ఉన్నటువంటి దైవ సేవకుడి దగ్గరికి వెళితే తగ్గిపోతుంది. సువార్తను ప్రకటన చేసింది. ప్రియులరా, గమనించండి, మొదట పరిచర్య చేసింది. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నుంచి వచ్చి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులకు పరిచర్య చేసింది. రెండవది సువార్తను ప్రకటన చేసింది. 5వ అధ్యాయము 4వ వచనములో కనుక మనం చూస్తే, నయమోను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేసెను. ప్రియులరా, భార్యకు చెబితే భార్య వెళ్ళి నయమోనుకు చెప్పిందట, అయ్యా నువ్వు ఒక ఇశ్రాయేలు ఆ ప్రజల మధ్యలో నుంచి చిన్నదాన్ని తీసుకొచ్చి నాకు పనికత్తిగా పెట్టావు కదా, ఆ పనికత్తి చాలా నమ్మకస్తురాలయ్యా, నమ్మకంగా పనిచేస్తుంది. అంత మాత్రమే కాదు, ఒక గొప్ప విషయం చెప్పింది. ఏంటి ఈ గొప్ప విషయం అంటే, నీకు కలిగినటువంటి కుష్టు రోగము తనకు తెలిసినటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడట. ఆ సోమ్రోను పట్టణంలో ఆ దైవ సేవకుడు గనక మాట సెలవిస్తే కుష్ఠవ్యాధి పోతుందంటయ్యా. ఆ దైవ సేవకుడు గనక తన ఆరాధిస్తున్నటువంటి దేవుడి నామములో ప్రార్థన చేస్తే కుష్ఠవ్యాధి తొలగిపోతుందట. ఎంత నమ్మిందో నయమోను భార్య, చిన్నదాన్ని, ఆ సువార్తను ఎంత నమ్మిందో, ఆమె పరిచర్య చేసిన విధానమును చూసింది, సువార్తను ప్రకటన చేసిన విధానమును చూసింది, ఆ చిన్నదానిపైన ఎంత నమ్మకం ఉంచిందో, ఆ నమ్మకంతో మాటలు నయమోనుకు చెబితే ఆ నయమోను భార్య మాటల మీద ఎంత నమ్మకం ఉంచాడో, వెంటనే సోమ్రోను పట్టణానికి ఒక పత్రికను తన రాజు ద్వారా పంపించాడు. ప్రియులరా, గమనించండి, ఆ చరిత్ర అంతా గనక గమనించినట్లుగైతే ఆ నయమోను రాజునద్దకు వెళ్ళి రాజు దగ్గర నుంచి సోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి రాజుకి ఒక పత్రిక పంపించాడు. ఆ రాజు ద్వారా ప్రియులరా, అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడిని ఎలీషాని
గుర్తించాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి నయమోను నిలబడినప్పుడు ప్రియులారా, ఆ నయమోనుకు కలిగినటువంటి కుష్ఠవ్యాధి పోవటానికి ఎలీషా పరిష్కారం చూపించాడు. నువ్వు యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అతడు కోపగించుకున్నాడు, సనుగుకున్నాడు. మా ప్రాంతంలో లేవా నదులు అనుకున్నాడు. నువ్వు వచ్చి నా వ్యాధి పైన నీ చేతిని ఆడించి నన్ను స్వస్థపరుసు అనుకున్నాడు. కానీ అవేమి కాలేదు. కానీ దైవజనుడు చెప్పినటువంటి మాటకు లోబడి యొర్దాను నదిలో 7 మార్లు ఎప్పుడైతే మునిగాడో ఆ శరీరం అంతా కూడా కుష్ఠవ్యాధి పోయి పసి పిల్లవాడి శరీరంలాగా వచ్చిందట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఒక ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా మారాలి అంటే ఒక ఆత్మ సంబంధం కలిగినటువంటి వ్యక్తి అక్కడ అవసరమైనది. ఆ ఆత్మ సంబంధి ఒక పరిచారకురాలుగా మారాలి, ఒక పరిచారకుడుగా మారాలి. ఆ ఆత్మ సంబంధి సువార్తను ప్రకటన చేయాలి. ఆ ఆత్మ సంబంధి నమ్మకస్తురాలని ప్రకృతి సంబంధులు విశ్వసించాలి. అప్పుడు వాళ్ళు దేవుని గొప్పతనాన్ని గుర్తించారు. నయమోను దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి అతను ఒక మాట అంటున్నాడు 15వ వచనంలో మనం గనక గమనించినట్లయితే, అప్పుడు అతడు ఆ పరిచారకులతో దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందల నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఏ దేవుడు లేడని నేను ఎరుగుదును. గట్టిగా చప్పట్లు కొడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఏమని పలుకుతున్నాడు ఒక ప్రకృతి సంబంధి అంటే? ఇశ్రాయేలీల దేవుడు తప్ప మరే దేవుడు లేడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈరోజు ప్రకృతి సంబంధులు మన మధ్యలో ఉంటే వారిని ఆత్మ సంబంధులుగా మార్చగలుగుతున్నామా? ఊరుగాని ఊరిలో చిన్న వయసులో పరిచర్య చేసింది, నమ్మకముగా చేసింది. అంత మాత్రమే కాదు, సువార్తను ప్రకటన చేసింది, నమ్మకస్తురాలుగా ఉంది. ఈరోజు పరిచర్య చేయగలిగినటువంటి వ్యక్తిత్వము, సువార్త ప్రకటన చేయగలిగినటువంటి వ్యక్తిత్వము, నమ్మకము కలిగినటువంటి సాక్ష్యము నీలో గనక ఉంటే ప్రకృతి సంబంధులు ఆత్మ సంబంధులుగా మారుదురుగాక. నిజమైనటువంటి దేవుని ఆశీర్వాదములకు అనేకులు వారసులవుదురుగాక. ఆమేన్.